హలో ఆల్, వెల్కమ్ టు మూవీ వైబ్స్. L2 ఎంపురాన్, దీనికి ఇంకొక పేరే లూసిఫర్ 2. ఈ మూవీ 27th మార్చ్ గురువారం థియేటర్స్లో రిలీజ్ అయిందండి. 2019లో లూసిఫర్ 1 రిలీజ్ అయ్యి మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తెలుగులో చిరంజీవి గారు కూడా ఈ మూవీని లూసిఫర్ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెలే ఎంపురాన్ 2. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్లో మోహన్ లాల్ గారు లీడ్ రోల్గా వచ్చిన ఈ మూవీ చూశాక లూసిఫర్ మ్యాజిక్ మిస్ అయింది అనిపించింది. జస్ట్ వన్ టైం వాచబుల్. ఈ మాట కూడా అనకూడదేమో, నిజంగా 1 అంత పెద్ద హిట్ అవ్వడంతో 2 మీద హోప్స్ అనేది చాలా మందికి ఉంటాయి. ఈ మూవీ చూశాక చాలా డిసప్పాయింట్ చేసింది అనిపించింది. బాలేదు మూవీ. లూసిఫర్ 1 సక్సెస్కి కారణం ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా అండ్ లూసిఫర్ క్యారెక్టర్ ఎవరనేది ఎవరికీ తెలియకపోవడం. లూసిఫర్ 2కి వచ్చేసరికి పొలిటికల్ డ్రామా అస్సలు కనిపించదు. ఇంకా ఈ మూవీలో లూసిఫర్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూపిస్తారు అని అనుకుంటే సినిమా చివరి వరకు హూ ఆర్ యు అనే పాయింట్ దగ్గరే స్ట్రక్ అయ్యి చివరిలో లూసిఫర్ 3లో చూపిస్తాం అని ఎండ్ కార్డ్ వేశారు. 1 హిట్ అయినప్పుడు 2 మళ్ళీ ఆ హిట్ అందుకోలేకపోతే మళ్ళీ 3 తీసి ఎందుకండి, ఎవరు చూస్తారని తీస్తారు? బహుశా ఆడియన్స్ మీద రివెంజ్ అనుకుంటా డైరెక్టర్కి. సో మొత్తం మూవీలో మోహన్ లాల్ గారు కనబడే సీన్లు చాలా తక్కువ. మూవీలో స్టోరీ లేదు, అనవసరమైన సైడ్ క్యారెక్టర్స్, అక్కర్లేని ఎలివేషన్స్కి సరిపోతుంది మూవీ టైం అంతా కూడా. ల్యాగ్ స్క్రీన్ ప్లే, ప్రాపర్ కన్క్లూజన్ లేకపోవడం, ఓవరాల్గా 3 hours టైం వేస్ట్ మూవీ అనిపించింది. ఈ మూవీని చూడమని అస్సలు సజెస్ట్ చేయను. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.